ఈ ముందు రాజధాని అభివృద్ధి వేదిక మొదటి నుండి రాజధానిగా అమరావతి కొనసాగాలి అనే ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. అమరావతిలోనే రాజధాని ఉండాలనే దాన్ని మేము స్పష్టంగా బలపరిచాం. కానీ అదే సమయంలో ఈ రాజధాని ప్రజా రాజధానిగా ఉండాలని మేము ఆ వైఖరిని కలిగి ఉన్నాం. అందుకని రాజధానిని ప్రజా రాజధానిగా నిర్మించాలని కోరుతూ మార్చి 13వ తేదీ నుంచి 6 రోజుల పాటు ఒక 100 కిలోమీటర్ల పాదయాత్ర రాజధాని ప్రాంతంలో రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించాలని భావించాం. దీన్ని విజయవంతం చేయాలని కోరుతాం. ప్రధానంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఇక రాజధాని ఇక్కడే ఉంటుంది అనే చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో ఆ రకమైన బిల్లు పెడతారని మేము ఆశించాం. కానీ అదేమీ కనపడటంలా. అంటే ఏ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వచ్చినా రాజధాని ఇక్కడే కొనసాగాలనే విధంగా చట్టాన్ని చేయాలి, పార్లమెంట్ ఆ చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం, రాజధాని నిర్మాణానికి ఇప్పుడు జరుగుతున్న భవనాలు, అవి సచివాలయం కావచ్చు, రాజ్భవన్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఈ సుమారుగా 47 వేల నుంచి 50 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి ₹1 కూడా ఇవ్వలేదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రుణం ఇస్తే దానికి మేము గ్యారంటీ ఉంటామని చెప్తే మేము నిధులు ఇవ్వమని చెప్తున్నారు. అందుకని ఖచ్చితంగా రుణం కాకుండా గ్రాంటు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంటు రాజధాని నిర్మాణానికి ఉపయోగపడాలని, ఆ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాజధాని ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేయాలి. 4వ ముఖ్యమైన అంశం ఏంటంటే, అనేక ప్రైవేటు విద్యా సంస్థలకు భూములు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే విట్టు, SRM, అమృత మొదలైన యూనివర్సిటీలకి 200 ఎకరాల చొప్పున ఇచ్చారు. కానీ ఆ యూనివర్సిటీల్లో ఎక్కడా కూడా రైతుల పిల్లలకు కానీ లేదా రాజధాని ప్రాంత విద్యార్థులకు కానీ ఎటువంటి కన్సెషన్స్ కూడా లేవు, ఎటువంటి ఫీజు రాయితీలు కూడా లేవు. రాజధాని విద్యార్థులకి, రైతుల పిల్లలకి ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలు ఫీజులో రాయితీ ఇవ్వాలి. అలాగే రాజధాని ప్రాంతంలో ప్రభుత్వమే కొన్ని విద్యాలయాలు నిర్మించాలి. ఉదాహరణకి ఒక IIT లాంటి యూనివర్సిటీని ప్రభుత్వమే నిర్మించాలి. ఒక డిగ్రీ కాలేజీ, ఒక జూనియర్ కాలేజీ తుళ్ళూరు లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వచ్చినవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలే. ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రభుత్వ సంస్థలు వస్తేనే అది ప్రజా రాజధానిగా ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ మైగ్రేట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి డిమాండ్లతో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాజధాని ప్రజా రాజధానిగా ఉండాలనేది మా స్పష్టమైన వైఖరి. ఈ పాదయాత్రని అంటే మార్చి 13 నుంచి 6 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని మేము రైతాంగానికి అలాగే ఆ ప్రాంత ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాము. ఎం రవి, లక్ష్మణరావు గారు, రామారావు గారు చాలా విషయాలు చెప్పారు రాజధానికి సంబంధించి. ఈ పాదయాత్ర 13వ తేదీ 7 గంటలకి ఉండవల్లి, రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి నుంచి ప్రారంభమవుతుంది. ప్రధానమైన డిమాండ్ చెప్పారు, చట్టం చేయాలని చెప్పి, పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి, రాజధాని అమరావతి అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మౌలిక సదుపాయాల కోసం గ్రామాల్లో, రాజధానిలోని గ్రామాల్లో 904 కోట్లు రిలీజ్ చేశారు. మేము అడుగుతూ ఉంది, అక్కడ ప్రభుత్వ భవనాలు నిర్మిస్తూ ఉన్నారు, సంతోషం. వాటితో పాటు గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు ఏకకాలంలో, ఆ భవనాలతో పాటు ఈ గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ఏకకాలంలో పనులు ప్రారంభించాలి. ఇదిగో శాంక్షన్ చేసాం 904 కోట్లు అంటున్నారే తప్ప గ్రామాల్లో ఎక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. అవి ప్రారంభించాలి. కృష్ణానదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో, రాజధానిలో మంచినీటి సమస్య తీవ్రంగా ముందుకు వచ్చింది. అది అసెంబ్లీ సచివాలయం ఉన్న మందడంతో సహా అల్లాడిపోతూ ఉన్నారు మంచినీళ్ళు. ఇప్పుడే వేసవి తీవ్రత పెరగకముందే
మంచినీళ్ళ సమస్య అన్ని గ్రామాలు చుట్టూ ఉంది, తుళ్ళూరు హెడ్ క్వార్టర్ తుళ్ళూరుతో సహా. మంచినీళ్ళ సమస్యను రెక్టిఫై చేయడంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, సిఆర్డీ కావచ్చు, అక్కడ స్థానికంగా పంచాయతీ అధికారులు కావచ్చు, సమన్వయ లోపం క్లియర్గా కనపడతా ఉంది. దాన్ని వాడు సమన్వయం చేసుకుని అక్కడ మంచినీళ్ళు ప్రధానంగా కీలకంగా ఇవ్వాలి అనేది మేము కోరుతా ఉన్నాం. అట్లాగే అక్కడ వచ్చే పరిశ్రమలు పెట్టనివ్వండి, ఇంకోటి పెట్టనివ్వండి, వాణిజ్యం వ్యాపారం ఏం పెట్టినా అక్కడ వచ్చే ఫలాలు రాజధాని ప్రజలందరికీ దక్కాలి. ఇది వాళ్ళు కోరుకుంటా ఉన్నాం. ఆ రాజధాని ప్రజలకు దక్కే విధంగా ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టాలి. అక్కడ ఎవరైతే అసెంబ్లీ, హైకోర్టు, గ్రామాల్లో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన ఆరోగ్యాల కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తున్నారో వాళ్ళకి కనీస వేతనాలు అమలు జరగట్ల. అసెంబ్లీలో పనిచేసే కార్మికులకు 12,000, పిఎఫ్ఈఎస్ అయిపోతే 10,000 వాడికి వస్తుంది. హైకోర్టులో పనిచేసే వాళ్ళకి 11,000, గ్రామాల్లో పనిచేసే వాళ్ళకి ఈ కాలంలో 12 నుంచి 15 చేశారు. జీవోలు అమలు జరగట్ల, కార్మిక చట్టాలు అమలు జరగట్ల. అందుకని కనీస వేతనాలు కూడా ఆ కార్మికులు అమలు జరపాలనేది ఒక డిమాండ్ వస్తూ ఉంది. ఈరోజు R5 జోన్ ఉంది, అక్కడ సుప్రీంకోర్టులో ఉంది. దాన్ని ఎత్తేసుకోవడానికి ఎవరు ఆటంకం కాదు. R5 జోన్ ఎత్తేసి అక్కడ రాజధానిలో ఇళ్ల స్థలాలు లేని పేదలకి 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇచ్చి ఇల్లు కట్టించాలనే డిమాండ్ ముందుకు వస్తూ ఉంది. ఇంకొక ప్రధానమైన డిమాండు రోడ్లు విస్తరణ పేరుతో చాలా ఇళ్ళు పోతా ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగులు కూడా పోతా ఉన్నాయి. వాళ్ళకి ఆమోదయోగ్యమైన ప్యాకేజీ. ఒక రైతు ఈ కాలంలో ఆ ఇళ్ళు తొలగించే కాలంలో దొండపాటి రామారావు అని చెప్పి ఆందోళనకు గురై మందడంలో చనిపోయిన అంశం కూడా అందరికీ తెలుసు ప్రజలకి. అందుకని అటువంటి చర్యలు జరగకుండా ఆమోదయోగ్యమైన ప్యాకేజీ ఇవ్వాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ అంశాలతో పాదయాత్ర 100 కిలోమీటర్లు జరగబోతా ఉంది. అందరి మద్దతుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అక్కడ అందరూ కూడా దీంట్లో రైతులు, కూలీలు, కార్మికులు అందరూ కూడా ఈ పాదయాత్రను జయప్రదం చేసే దాంట్లో సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తాం. రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి సీడ్ క్యాపిటల్ 29 గ్రామాల్లోనూ అక్కడ ఉన్నటువంటి రైతులు, సాధారణ ప్రజలు, వ్యవసాయ కార్మికులు, ఇతర రైతులు, అదేవిధంగా పేదలు ఎదుర్కొనేటువంటి సమస్యల అధ్యయనం చేయడం కోసం పాదయాత్ర జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర 6 రోజుల పాటు 100 కిలోమీటర్లు సాగుద్ది. ముఖ్యమైన అంశాలని లక్ష్మణరావు గారు చెప్పారు. 2-3 అంశాలు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. మొదటి విడత భూసేకరణ చేశారు. 33,700 ఎకరాల భూములు తీసుకున్నారు. 15,000 ఎకరాల భూములు గవర్నమెంట్ భూములు, మొత్తం 50,000 ఎకరాల భూములు ఉన్నాయి. రైతులకి ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లు ఇంతవరకు అభివృద్ధి కాల. ఇప్పుడు ఏమంటున్నారు రైతులు, మొదటి విడత భూములు ఇచ్చినటువంటి వాళ్ళకే ప్లాట్లు ఇంకా వాటిని అభివృద్ధి చేయలేదు, మళ్ళీ 2వ విడత భూసేకరణ అని చెప్పేసి అంటున్నారు. మా పరిస్థితి ఏందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అందుకని మా డిమాండ్ ఏంటంటే, రైతాంగం త్యాగం చేసి రాజధానికి ఇచ్చినటువంటి భూముల్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్లని అభివృద్ధి చేయాలి. ఫస్ట్ సమస్య అది. అదేవిధంగా రాజధాని నిర్మాణంలో వేల మంది కూలీలు బయట నుంచి వచ్చి పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి పనులు లేవు. ఆ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులకు కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు పనులు లేవు. ఎక్కడి నుంచి వచ్చారో బయట నుంచి వచ్చారు. అందుకని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉపాధి కల్పించకుండా మీరు ప్రజా రాజధానికి ఎట్ట మారుస్తారు? ఒకటి. తర్వాత ఈ రాజధానిలో రకరకాలైనటువంటి కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి భూములు ఇస్తున్నారు. అది ఒక్కటే కాదు, దీన్ని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక 3వది ముఖ్యమైనటువంటిది, ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా వాళ్ళకి గ్రామీణ పేదలకి పెన్షన్లు ఇస్తున్నారు. ఆ పెన్షన్లు ఇంకో 10 ఏళ్ళు పెంచాలి. ఇప్పుడు ఆ గ్రామాలు కానీ చూస్తే రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, శ్మశాన స్థలాలు కానీ లేకుండా చాలా గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఆ 29 గ్రామాల్లో మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ సమస్యలన్నింటినీ అధ్యయనం చేసి రేపు 21వ తారీఖున, 13వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా పాదయాత్ర జరుగుద్ది. 21వ తారీఖున పెద్ద ఎత్తున 100,000 మందితోటి సిఆర్డీఏ కార్యాలయం మధ్యగా ధర్నా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి 13వ తారీఖు ఉదయం 8 గంటలకి ఉండవల్లి సెంటర్ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ పాదయాత్రని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రవి